మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పేరట కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ లేఖనాలను మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన ప్రతి మాట కూడా మన జీవితాలను కట్టేదై ఉంది. ఆయన మాటలు మన జీవితాలని బాగు చేసేవి ఉంది. ఈరోజు సార్వత్రిక సంఘము దేని చేత కట్టబడాలంటే కనుక వాక్యము చేత కట్టబడాలి. వాక్యపు యొక్క వెలుగులో నడవాలి. వాక్యం కొరకే పరితపించేదిగా ఉండాలి. వాక్యం కొరకమే ఏదైనా ఇంకా చేయగలిగేదిగా ఉండాలి సార్వత్రిక సంఘం. కానీ ఈరోజు సార్వత్రిక సంఘాన్ని ఏం చేస్తున్నారంటే కనుక భయాందోళనకు గురి చేస్తున్నారు, కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు అన్నమాట. సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు ప్రభువులు వారిలో నిలబెట్టాల్సింది పోయి సార్వత్రిక సంఘాన్ని కథలతోనూ లేదా దీవెనలతోనూ ఆశీర్వాదాలతోనూ దేవుడు ఎలా ఉంటే కనుక దేవుడు నీతో ఉంటాడు, దేవుడు ఎలా ఉంటే కనుక నీ పరిస్థితులు మారుస్తాడు అనే విధంగా మనిషిని మోటివేషన్ చేసి ఇంకా సార్వత్రిక సంఘాన్ని దేవునిలో నిలబెట్టని వారిగానే కనబడుతున్నారు. సార్వత్రిక సంఘము అంటే కనుక దేవుని యొక్క నిలయము, దేవుని యొక్క నిలయముగా మారాలి. దేవుడు నివసించే చోటు, దేవుడు నివసించే చోటు ఏదైనా ఉందంటే కనుక అది సంఘము. ఆ సంఘాన్ని పాత నిబంధనలో అనేక రీతిలుగా పోల్చాడు. అనేక రీతిలుగా నూతన యెరూషలేము అన్నాడు, సియోను పట్టణం అన్నాడు. ఇలా చాలా పేర్లతో దేవుడు ఏం చేశాడంటే కనుక వర్ణించాడు, పొగిడాడు, తెలియజేశాడు. అలా దేవుడు సంఘాన్ని వర్ణిస్తూ మాట్లాడిన మాటలు ఎన్నో కూడా ఎందుకు మాట్లాడాడంటే కనుక తర్వాత ఆ సంఘం అనేది అలా ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు పాత నిబంధన అంతా కూడా వర్ణించడం జరిగింది. అందుకే సంఘము గురించి రాయబడిన మాటల్లో బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో కీర్తన గ్రంథంలో 122వ అధ్యాయంలో కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే కనుక యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. యెరూషలేమా, యాత్రికులు కీర్తనలు రాస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఐగుప్తు నుండి యెరూషలేముకు ప్రయాణం చేసేవాళ్ళు, లేదా గలిలయ నుండి యెరూషలేము వెళ్ళడం, నజరేతను ఊరి నుండి యెరూషలేమునికి వెళ్ళటం. ఇలా యెరూషలేములో అప్పుడు దేవుని మందిరం అనేది ఉంది, దేవాలయం ఉంది. ఆ మందిరాన్ని గురించి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ మందిరం గురించి పాడుతున్న పాటే ఈ యాత్ర కీర్తన అని రాయబడుతుంది. అందుకే 22 మొదటి వచనంలో అంటాడు చూడండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలువనీయుడి. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలువనీయుడి. ఇక్కడ చక్కగా రాస్తున్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక యెరూషలేములో సంఘములో మన పాదాలు నిలవనీయండి అని భక్తులు మాట్లాడుతున్నారు.
చూడండి, మనము కూడా దేవుని సన్నిధిలో ఆదివారం రాగానే దేవుని సన్నిధానంలో మన పాదాలు మోకరెళ్ళాలి అని చిన్న ఆశ అనేది మనకు ఉంటుంది. పాదాలు ఆయన సన్నిధికి వెళితే మేలని, శ్రేష్టమని కనబడుతున్న మాటలను బట్టి మనం ఆయన సన్నిధిలో కనబడడానికి వెళ్తాం. ఆయన సన్నిధిలో ఉండడానికి, కొద్ది సేపు ఆయన సన్నిధిలో గడపడానికి వెళ్తాం. ఇక్కడ భక్తుడు అంటున్న మాటను మనం చూడగలిగితే, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలవనీయుడి. మా పాదములు నీ గుమ్మములో నిలవనివ్వాలి. దేవుడు కూడా కోరుకుంటుంది ఏంటంటే గనక చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మరియును పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళోక ద్వారములు నీ ఎదుట నిలువమని నేను నీతో చెప్పుచున్నాను అంటాడు. ఇక్కడ పేతురు గారితో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట పేతురు గారు యేసుక్రీస్తు వారి గురించి ఉద్దేశించినప్పుడు మాట్లాడినప్పుడు, పేతురు, నువ్వు బండలాంటి వాడివి, నేను బండ మీద నా సంఘాన్ని ఏం చేస్తానంటే ఇక్కడ కడతాను. అంటే సంఘం అనేది ఒక బిల్డింగ్ కాదు, ఒక స్థలం కాదు, సమూహముతో కూడుకున్నది. లేదా ఒక్కరైనా సరే వాళ్ళ సంఘమే. అందుకే పేతురు గారితో అంటాడంటే, నేను అందుకు యేసు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. అంటే పేతురును చూపించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పేతురు నీ మీద, బండనే నీ మీద నేను సంఘాన్ని ఏం చేస్తానంటే కనుక నిర్మిస్తాను, కడతాను. ఆ సంఘము నీ మీద కట్టబడినప్పుడు ఏమవుతుందంటే కనుక, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట ఏం చేయమంటే నిలవలేవు, పరిగెత్తాల్సిందే. దాన్ని వదిలేయండి. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవలేవు. ఎప్పుడంటే కనుక సంఘము అను ఆయన మన మీద కట్టబడినప్పుడు, లేదా మనలోనికి వచ్చినప్పుడు. అందుకే కొన్ని విషయాలు జాగ్రత్తగా చూడగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక కట్టబడిన గాడిదను తీసుకురమ్మంటారు. 21వ అధ్యాయము 2వ వచనంలో, 21వ అధ్యాయము 2వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనంలో, మీరు మీ ఎదుటనున్న గ్రామంలోనికి వెళ్ళి కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితోనున్న ఒక పిల్లను మీకు కనబడినప్పుడు వాటిని ఇప్పి నా యొద్దకు తోడుకురండని ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడలా అది ప్రభువునికి కావలసి ఉన్నదని చెప్పవలెనను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక సందర్భాన్ని చెబుతూ కట్టబడిన గాడిదను తీసుకురమ్మంటున్నాడు. గాడిదతో పాటు గాడిద పిల్ల. గాడిద కట్టబడి ఉంది, పిల్ల దాని వెంటే ఉంటుంది. దాన్ని తీసుకురండి. అది ఎవరికి కావాలంటే కనుక ప్రభువు కావాలని చెప్పండి. చెప్పగానే దాని యొక్క యజమానుడు ఎన్ని రోజులు పెంచుకున్నా గాన
దాన్ని వదిలేస్తాడు. వెళ్ళి మీరు ఆ ప్రాంతంలోనికి వెళ్ళి కట్టబడిన గాడిద పిల్లలు తీసుకురామంటాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఇక్కడ మాట్లాడుతున్న ఆ సందర్భంలో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించగలిగితే కనుక, కట్టబడినది యేసుక్రీస్తు వారికి ఏం కావాలంటే కావాలి. ఒకటి జంతువు అయినా సరే, లేదా నీవైనా సరే, నేనైనా సరే, మనము ఆయన దగ్గర ఆయనలో కట్టబడినప్పుడు ఆయనకి కావాలి. అందుకే దేవాలయం గురించి మాట్లాడుకుంటూ ఒక సంగతిని మనం చూడగలిగితే కనుక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు ఒక సందర్భాన్ని చెప్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూడగలిగితే కనుక, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను అంటున్నాడు. చూడండి, పౌలు గారు ఇక్కడ ఒక సందర్భాన్ని తిమోతికి రాస్తున్నాడు. ఆయన నేను ఆలస్యము చేస్తే కనుక దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో, సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది మీకు తెలియవలనని ఈ సంగతులు రాస్తున్నాను అంటున్నాడు. అంటే జనులకు దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలన్న సంగతి తెలియట్లేదు. ఎలా ప్రవర్తించేలా చేయాలో కూడా తెలియట్లేదు. సంఘం అంటే కనుక ఆయన ఇలువ పెట్టి కొన్నది. ఒక్కొక్క మనిషి కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తాన్ని చిందించి తెచ్చాడు. అది విలువ. రక్తాన్ని కాచి కొన్న సంఘము. మరి రక్తాన్ని కాచి లోకములో ఉన్న మనలను ఆయనలోనికి నడిపించినప్పుడు, ఆహ్వానించినప్పుడు, ఇప్పుడు సంఘములోనికి వచ్చిన తర్వాత మనం ఎలా ప్రవర్తించాలో కావాలి, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో. ఈరోజు సార్వత్రిక సంఘాన్ని భయాందోళనకు గురి చేసేవారు ఉన్నారు, కన్ఫ్యూజన్లో పడేసేవారు ఉన్నారు. ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా పాస్పరిటీ గాస్పల్ని నమ్మేవారుగా, అంటే మేలులు, ఆశీర్వాదాలు. ఇంకా దేవుడు ఈరోజు నీతో ఉన్నాడంటే కనుక, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ భయాన్ని తొలగించేవాడిగా ఉన్నాడు. ఇలాంటి బోధలు ఎక్కువగా వినపడడానికి గల కారణం ఏంటంటే కనుక, సంఘము దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తెలియట్లేదు. అలా తెలియనివ్వకూడని బోధలే ఈరోజు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే కనుక జరుగుతున్నాయి. దేవుని యొక్క బోధనలు ఏం చేస్తున్నారంటే కనుక మార్చేస్తున్నారు. మనుషులు ఏం చేస్తున్నారంటే కనుక అదో పాతాళానికి తీసుకుని వెళ్ళిపోయే బోధలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందుకు పౌలు గారు ఏమంటారంటే కనుక, దేవుని మందిరములో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలని అది మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభములుగాను ఆధారమై ఉన్నది అంటాడు. చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది. ఈరోజు సంఘాల్లో ఏమి లేదంటే కనుక జీవము లేదు, మృతతుల్యమైనదిగా ఉంది. సంఘం ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే
మృతుల్లోకానికి వెళ్ళిపోతుంది. మృతుల్లోకానికి వెళ్ళిపోతుంది. సంఘము దేవునితో ఉండటం అనేది మర్చిపోతుంది. సంఘం అనేది ఎలా ఉందంటే కనుక ఎడబాటు ఉంది, దేవునికి ఎడబాటుగా ఉంది. ఈరోజు సంఘం క్రీస్తుకు దగ్గరగా లేదు, క్రీస్తుతో లేదు. ఎలా ఉందంటే కనుక సార్వత్రిక సంఘం బయట జీవిస్తుంది, క్రీస్తుకు బయట, క్రీస్తుకు ఆపోజిట్, క్రీస్తుకు నచ్చని బాధల వైపుకు, క్రీస్తు కొరకు త్యాగపూరితమైనదిగా జీవించట్ల, క్రీస్తుకు బయట మాత్రమే జీవిస్తుంది. మాట్లాడేది క్రీస్తు గురించి మాట్లాడినా క్రీస్తుకు బయటే జీవించేలా చేస్తుంది, క్రీస్తుకు బయటే. సంఘము క్రీస్తులో అంటుకట్టబడట్లేదు. సంఘము క్రీస్తుతో ఏం చేయట్లేదంటే కనుక నడవట్లేదు. సార్వత్రిక సంఘాన్ని దేవుడు తన రక్తాన్ని కార్చి అనేక మంది ప్రవక్తలను పంపించి, యాజకులను పంపించి, బోధకులను పంపించి, మిషనరీలను పంపించి ఆయన ఎంతగానో శ్రమపడి ఇదిగో అనేకులను సమకూర్స్తే ఈరోజు సంఘం బయట మాత్రమే జీవిస్తుంది. క్రీస్తు దగ్గరికి సంఘం ఈరోజు ఏమవట్లేదు అంటే కనుక రావట్లేదు. అందుకే కొన్ని మాటలు చూడగలిగితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 రాయబడిన మాట మనం చూడగలిగితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది అంటున్నాడు. చూడండి, ప్రతి సంఘం అంటే వ్యక్తుల సమూహము. ఒక వ్యక్తి అయినా సరే లేదా ఎక్కువ మంది అయినా సరే వ్యక్తుల సమూహం. ఆ సంఘము ఎలా ఉండాలంటే కనుక అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడిన వారే ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఈరోజు ఆయనలో అమర్చడం లేదు, అమరిక లేదు. ఏమవుతుందంటే ఆయన నుండి తొలగిపోతున్నారు, ఆయన నుండి ఎడబాటైపోతున్నారు. యేసుక్రీస్తు వారిలో చక్కగా కట్టబడాలి. లేదనుకోండి అది ఏమవుతుందంటే కనుక పాడైపోతుంది. చూడండి, ఈరోజు యేసుక్రీస్తు వారి మీద ఆ సంఘాన్ని ఏం చేయట్లేదంటే కనుక కట్టట్లా. పేతురుతో యేసుక్రీస్తు వారు చెప్పారు, నా సంఘమును నువ్వు బండ మీద కడతావు, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవలేరు అంటే కనుక ఈరోజు ఆయన మీద అమర్చి చక్కగా కట్టబడకపోవడం వల్ల పాతాళలోక ద్వారాల్లోనికే వెళ్ళిపోతున్నారు. పాతాళక ద్వారాలను వాళ్ళే ఏమవుతున్నారంటే కనుక ఆహ్వానిస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారిలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నాము అంటున్నారు. ఏది వృద్ధి? సంఘములో ఉన్న ఆయనలో కట్టబడే ఆ వృద్ధి ఏది? అభివృద్ధి ఏది? ఎలా కట్టబడుచున్నాం? క్రీస్తులోనికి మనము అంటుగట్టబడాలి, జత చేయబడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేదా యేసుక్రీస్తు ప్రభువు వారు సంఘములో లేదా మనలో
మనమే ఆయనకి దేవాలయం అన్న సంగతులు మనకు తెలుసు. ఆయన మనలో ఏం చేస్తాడంటే కనుక నివసిస్తాడు. నివసించినప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఆయనలో మనము జత కట్టబడాలి. మమేకం అవ్వాలి. ఆయనతో మనం ఏం చేయాలంటే కనుక పెనవేసుకోవాలి. ఆయనతో మనం జత లేకపోతే కనుక ఆయన వచ్చేటప్పుడు వదిలేస్తే కనుక మనం పాతాళలోక ద్వారాలు ఏం చేస్తాయంటే మన కోసం తెరవబడతాయి. మరి ఆయనలో అంటగట్టబడి ఆయనలో కట్టబడితే కనుక పాతాళలోక ద్వారాలు దాని ఎదుట ఏం చేయమంటే నిలువనేరవు. ఈరోజు పాతాళలోక ద్వారాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే కనుక తెరిచి అపరిమితముగా నోరు తెరిచి చూస్తుందంట. పాతాళం అపరిమితముగా అంటే దానికి ఉన్న సాయశక్తిలా కూడా అది ఏం చేస్తుందంటే నోరు తెరిచి చూస్తుంది. ఎందుకనంటే కనుక సంఘమని సముదాయంలోనికి వచ్చి కూడా మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోతుందంటే కనుక పాతాళము మన కోసమే ఆశ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆయనలో మనం ఏం చేయాలంటే చక్కగా అమర్చబడి కట్టబడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23-24 వచనాలని ధ్యానం చేద్దాం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నటువంటి ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగు ఫలము. నేను ఆ సువార్తకు పరిచారకుడనై తిని అంటున్నాడు. చూడండి, పునాది మీద కట్టబడిన వారై అంటే యేసుక్రీస్తు వారి మీద మీరు కట్టబడిన వారై స్థిరముగా ఉండండి. ఏ బోధన విన్నా కానీ మీరు ఏం చేయకూడదంటే కనుక సలించిపోకూడదు. ఏ బోధలకి కూడా మీరేమవ్వకూడదంటే కనుక అటు ఇటు తొలగిపోకూడదు, అటు ఇటు తొంగు చూడకూడదు. వాళ్ళు ఇలా చెప్పారు కదా ఇది కరెక్ట్, వాళ్ళు ఇలా చెప్పారు కదా ఇది కరెక్ట్ కదా. అపోస్తులు వేసిన పునాది మీద, బోధ మీద, వారి కష్టపడిన ఆ స్వార్థ మీద ఏం చేయాలంటే కనుక మనం స్థిరముగా కట్టబడాలి. అందుకే సార్వత్రిక సంఘాన్ని ఏమంటారంటే క్రొత్త నిబంధన సంఘం అంటారు. క్రొత్త నిబంధన సంఘం ఇది. క్రొత్త నిబంధన సంఘము ఏం చేయాలంటే కనుక శ్రమలు పాలైన శ్రమలలో జీవించాలి. శ్రమలు పాలై సువర్ణంగా జీవించాలి. ఇది క్రొత్త నిబంధన సంఘం. క్రొత్త నిబంధన సంఘానికి ఎలాంటి ఆటుపోట్లు, ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ అదేమవుదంటే కనుక క్రీస్తు ఆ సంఘములో ఉన్నాడు కాబట్టి అది ఊగిసలాడదు. మరి క్రీస్తు లేనప్పుడు ఏమవుతుందంటే కనుక సంఘం ఊగిసలాడుతుంది. ప్రతి దానికి భయపడుతుంది, ప్రతి సమస్యకు భయపడుతుంది. ఎప్పుడు క్రీస్తు లేనప్పుడు, క్రీస్తులో సరిగ్గా కట్టబడినప్పుడు ఏమవుతుందంటే మనము తొనకము బెనకము. అదే చెప్తాడు యేసుక్రీస్తు వారు. ఒకడు బండ మీద కట్టాడు, ఒకడు ఇసుక మీద కట్టాడు. ఇసుక మీద కట్టిన వాడు వరద రాగానే వెళ్ళిపోయిందంట. కానీ బండ మీద కట్టేవాడికి వరదలు వచ్చేవంట, తుఫాన్లు వచ్చినవంట, భూకంపాలు వచ్చినాయి. ఏమొచ్చినా కానీ ఏమవ్వలేదు, తొనకలేదంట. ఆ నివాసం పడిపోలేదంట. ఆ సంఘం ఏమవ్వలేదంటే పడిపోలేదంట. ఈరోజు క్రీస్తు మీద మనం కట్టబడితే కనుక ఏమవ్వంటే పడిపోము. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట ఏం చేయమంటే నిలవనేరవు. అదే చెప్తున్నాడు ఇక్కడ. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి అంటున్నాడు. క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడి స్థిరముగా ఉండి మీరు విననట్టు
ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అన్నాడు. ఈ సువార్త కలుగు నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకి ఏం చేస్తుందంటే హేతువు కలగజేస్తుంది. అపోస్తలంతా కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే కనుక, ఇదిగో మనకు కలిగిన నిరీక్షణ, మనకి ఎన్ని ఇబ్బందులైనా కానీ ఆయన చేరుకోవాలి, ఎంత శ్రమైన ఆయన చేరుకోవాలి. ఇది క్రీస్తులో కట్టబడిన సంఘం. కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు కలుగును. పౌలను నేను ఈ సువార్తకు పరిచారకుడినైతిని. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలయందు సంతోషించు అంటాడు. చూడండి, మళ్ళా ఆ సంఘం గురించే చెబుతూ వస్తే ఉన్నాడంటే ఈ శ్రమలయందు చూడండి. వాట్సాప్ స్టేటస్లో కనుక చూస్తే కనుక ప్రతి వీడియో కూడా పాస్టర్లు మాట్లాడి ప్రతి వీడియో కూడా ఎలా ఉంటుందంటే కనుక మోటివేషన్గానే ఉంటుంది, ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అన్ని దీవెనకరమైనవే, అన్ని మేలులే ప్రకటిస్తున్నారు. మేలులే ప్రకటిస్తున్నారు. ఎవరు కూడా శ్రమను గురించి ప్రకటించట్లా, ఎవరు కూడా బాధలను తట్టుకునే వాటి గురించి చెప్పట్లా. అన్ని మేలులే చెప్తున్నారు. అదే చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. చూడండి, నేను మీ కొరకు అనుభవించున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. క్రీస్తు పడిన పాటలలో కొదువైనవి అంటే కనుక తక్కువైనవే. ఆయనతో నేను సమానును కాను, ఆయన కంటే ఎక్కువ నేను శ్రమ పడలేదు. ఆయన పడిన పాటలలో, ఎందుకంటే ఆయన పడ్డ బాధలన్నీ కూడా మనము భరించలేనివే, ఎవరు కూడా నడుచుకోలేనివే. కానీ ఆయన పడిన పాటల్లో కొదువైనవి అంటే తక్కువైనవే. అందుకే యేసుక్రీస్తు సహించగలిగిన వాటిని మీకు ఆయన శోధనను పెట్టుచున్నాడు. సహించగలిగినవే అంటే మనం భరించగలిగినవే, మనం మోయగలిగినవే, మనము తట్టుకోగలిగినవే మనకిస్తున్నాడు. వాటిని కొదువైన వాటిని క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటినే నా వంతు అంటే నేను కూడా నా వంతులో నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటాడు. సంపూర్ణము చేయుచున్నాను. సంగమను ఆయన శరీరము మనము. శిరస్సు ఎవరంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు. శిరస్సు ఆయన, మనము ఆయన శరీరము, ఆయన అవయవాలము. అదే చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట్లాడుతారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5:27 వచనంలో కూడా అదే మాట రాయబడుతుంది. చూడండి, దానికోసం మాట్లాడుతూ ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అంటుంది. దాని కొరకు అప్పగించుకున్నాడు. మన కోసము, సార్వత్రిక సంఘము కోసం ఆయన ఏం చేసుకున్నాడు అంటే కనుక అప్పగించుకున్నాడు. ఎందుకని? పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, కళంకం లేనిదిగా ఉండాలి, ముడతలు లేనిదిగా ఉండాలి. ఇంటి సంఘముగా ఆయనలో మనం ఏం చేయాలంటే కనుక కట్టబడాలని ఆయన ఏం చేశాడంటే తన్ను తాను అప్పగించుకున్నాడు.
తనను తానే అప్పగించుకున్నాడు సిలువ శ్రమకు, సిలువ మరణానికి. ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలని, మనము కళంకం లేని వారిగా ఉండాలని, మనము ముడతలు లేని వారిగా ఉండాలని, మనము నిర్దోషమైనగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలి. ఆయన సంఘానికి ఇలా జీవించాలని ఆయన ఏం చేశాడంటే కనుక ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది, ప్రాణాన్ని అర్పించాల్సి వచ్చింది. ఇంకా మనం చూస్తే కనుక పేతురు రాసిన పత్రికలో సంఘము, దేవుడిచ్చిన సంఘము మనము మెప్పుల కోసము కాదు, దేవుడు నచ్చే సంఘముగా ఉండాలి. కానీ ఈరోజు సంఘము జనము నచ్చేదిగాను, జనాలు మెచ్చేదిగాను ఉండేదిగా మార్చుతున్నారు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాటను మనం చూస్తే కనుక, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నారు. శరీర సంబంధమైన మందిరాలు ఈరోజు చాలా కడుతున్నారు. శరీర సంబంధమైన మందిరాలు చాలా కడుతున్నారు. కానీ ఆత్మ సంబంధమైన మందిరాల గురించి ఏం చేయట్లేదంటే కనుక ఆలోచించట్లా. అవి త్రాగేవైనా లేదా అవి విచ్చలవిడిగా లోకంలో కలిసిపోయినా కదా దాని గురించి ఆలోచించట్లేదు. కానీ శరీర సంబంధమైన మందిరాలు ఎక్కువగా కడుతున్నారు ఈరోజు. మన ఒక ఆయన అంటున్నాడు కూడా, యెరూషలేము 3వ మందిరము కడితే యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు. అదే బోధలు ఇంకా నిలిచి ఉంటున్నారు. 3వ మందిరం కట్టగానే యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు. అలా కట్టేస్తారు వాళ్ళు. కట్టేసిన యేసుక్రీస్తు వారు రారు. 3వ మందిరం ఈరోజు 3వ మందిరము కొరకు చాలా ఎదురు చూస్తున్నారు. కానీ సంఘాన్ని కట్టే విషయంలో మాత్రమే ఎవరో కూడా శ్రద్ధ చూపట్లేదు. సంఘాన్ని దేవునికి అనుకూలమైన సజీవ యాగమైన మందిరముగా ఏం చేయట్లేదంటే కనుక ఆత్మ సంబంధమైన మందిరముగా వీళ్ళు నేను కట్టాలి కదా, ఆ బాధ్యత నా మీద ఉంది కదా అనుకోవట్లేదు ఈరోజు. ప్రతి పాస్టర్ కూడా ఇదిగో ఆత్మ సంబంధమైన ఒక మందిరముగా కట్టాలి, వెళ్ళి ఆత్మ సంబంధమైన మందిరముగా వెళ్ళి నిర్మించాలి అన్న బాధ్యత కనబడట్లా. ఎక్కడో మందిరం కట్టాలి, అక్కడ మందిరం కట్టాలి, యెరూషలేము 3వ మందిరం కట్టాలి, అప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారు. లేదా ఉన్న పాడైపోయిన మందిరాన్ని కడదాము, సందాలు పోగు చేయండి. ఈ మందిరము కొరకు ఆ మందిరము కొరకే చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మందిరాన్ని మాత్రము పక్కకు పెట్టేశారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మందిరాన్ని పట్టించుకోవట్లా, వదిలేశారు. యేసుక్రీస్తు వారు చెప్పే మందిరం గురించి, ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి పట్టించుకోవట్లేదు. అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు. అప్పుడు యాజకులు ఏం చేసేవారంటే బలులర్పించేవారు. అది శరీర సంబంధమైనది. ఆ శరీర సంబంధమైన దాన్ని కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మార్చేశారు. బలి అర్పణను నేను కోరలేదు, కానీ నీకొక శరీరమును నేను అమర్చి తిని దానిని నేను పూర్ణ హోమములతో నీకు సమర్పిస్తున్నాను అంటారు యేసుక్రీస్తు ప్రభువు వారు హెబ్రీయులకు రాసిన పత్రికలో. పూర్ణ హోమములతో అంటే పూర్ణముగా సిద్ధపడి. హోమము అంటే కనుక దహించేది, కాల్చేసేది. అంటే మనలో ఉన్న మలినంతటిని కూడా పూర్ణంగా వాటిని విడిచిపెట్టి ఆయనకి మనము సమర్పించుకునే వారముగా, దహింపబడే వారముగా నూతన నిబంధనలో ఏమైందంటే కనుక మార్చాలి.
పాత నిబంధనలో జంతువుని కాల్చాలి, జంతువుని చంపాలి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత జంతు బలు కాదు, ఇది ఆత్మ సంబంధమైనది, మన శరీరానికి సంబంధించింది. మన శరీరాన్ని ఆత్మతో ఏం చేయాలంటే కనుక అర్పించాలి, దేవునికి అర్పించాలి. ఆత్మతో ఆయన ఏం చేయాలంటే కనుక స్తుతించాలి. ఆత్మతో మనం ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే కనుక అంగీకరించాలి. అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు, దేవునికి యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు ఈరోజు బలులు జరగట్ల. కూర్చున్న మనము ఆత్మ సంబంధంగా వచ్చి కూర్చుంటున్నామా? ఆత్మ సంబంధంగా ఆయనకి అర్పణించే వారంగా ఉంటున్నామా? లేదు. ఈరోజు కూడా దశంభాగా లేకపోతే, కానుక లేకపోతే దేవుడు నిన్ను నాశనం చేస్తాడు, నిన్ను వర్ధిల్లింపచేయడు అనే బోధలు ఎక్కువ వినబడుతున్నాయి. వాటికి ఏం చేస్తున్నారంటే వచ్చేవాళ్ళు భయపడి అప్పో చప్పో చేసైనా సరే ఇస్తున్నారు. వాటికి భయపడి ఇంకా అలా జనాలు ఏం చేస్తున్నారంటే ప్రిపరేషన్ చేస్తున్నారు, అలా నడిపిస్తున్నారు. వాటిని ఇచ్చేవాటిగా, దేవునికి ఇచ్చేవాటిగా చేయడం వల్ల చేస్తున్నారు తప్ప ఆత్మ సంబంధమైన బలులర్పించేవారిగా అవట్లా. ఇంకా దేవునికి ఇవ్వాలి అని ఆ ఇచ్చే కాన్సెప్ట్లో చాలామంది అప్పులు పాలైపోయిన కూడా ఉన్నారు, ఇచ్చి. అందుకే చాలామంది ఈరోజు కొటేషన్లు రాసుకొస్తున్నారు. కానుకిచ్చే విశ్వాసి మాత్రం పూరుగుడుసులోనే ఉన్నాడు, కానుక తీసుకునే పాస్టర్ అందలంతల్లో వెత్తులోనికి ఎదిగిపోయాడు, అంతస్తుల్లో ఉంటున్నాడు. వీళ్ళేమో అక్కడే ఉండిపోతున్నారు. ఎక్కడొచ్చింది ఈ వ్యత్యాసం అంటే, ఇదేమన్నా అపోస్తులు ఏమైనా అందలాలెక్కి జీవించారంటే కనుక లేదు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు, జీవించారు. కానీ సంఘాన్ని క్రీస్తులో కట్టాలన్న ఒక నియమం మాత్రమే అపోస్తుల్లో ఉంది. కానీ నేడు సంఘానికంటే వాళ్ళ పొట్టను కట్టుకోవాలని, వాళ్ళ కడుపును కట్టుకోవాలని, వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవాలన్న ఆలోచన తప్ప సంఘాన్ని మాత్రము కట్టే ఉద్దేశాల్లో కనబడట్ల. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా రాళ్ల వల్లే ఏం చేయాలంటే కనుక కట్టబడాలి. ఒక్కొక్క రాయి పేరుతేనే అది గోడ అవుతుంది. ఒక్కొక్కరు కూడా దేవునిలో మమేకమైతేనే అది సంఘం అవుతుంది. ఒక్కొక్కరు దేవుని సంఘములో వాక్యముతో ఇవ్వాలంటే అతకబడి అంటాడు. దేవుని సంఘములో ఏం చేయాలంటే వాక్యముతో అతకబడాలి. సేవకుడికి అతకబడి లేదా సేవకుడికి సేవ చేసే కారుతో యేసుక్రీస్తు వారికి అనుకూలముగా ఏం చేయాలంటే కనుక జత చేయబడాలి. ఈరోజు సంఘం, సార్వత్రిక సంఘాన్ని ఈరోజు ఏం చేస్తున్నారంటే కనుక విచ్చలవిడిగా ఎటు పడితే అటు వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉంటే అటు వాళ్ళని మలిచేస్తున్నారు. క్రీస్తుకు మాత్రం ఏం చేయట్లేదంటే క్రీస్తుకు సమర్పించట్లా. ఒరే బాబు, మీరు క్రీస్తుకు మాత్రమే మీరు యోధులు, క్రీస్తుకు మాత్రమే పిల్లలు, మీరు క్రీస్తులో మాత్రమే ఉండాలన్నాక ఉద్దేశాలు ఎవరికి ఏం చేయట్లేదంటే నూరిపోయట్లా. ఏ సంఘము ఆ సంఘము ఆ పాస్టర్కి మాత్రమే లోబడేటట్టుగా చేస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదిగో నేను ముఖ్యముగాను ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడని,
లేఖనంలో రాయబడి ఉన్నది అంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు. వేరే ఎవరి మీద విశ్వాసం ఉంచినా, ఎవరిని నమ్మినా ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభిమానులు అవుతున్నారు కదా. అభిమానులు పలానా సతీష్ కుమార్ గారికి, పలానా ఏసన్న గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏమవుతారంటే అభిమానులు అవుతున్నారు. ఇలా అభిమానులు అవ్వటం వల్లగా వారు దేవుని మందిరములో ఏమవ్వారంటే కనుక కట్టబడరు, సంఘముగా కట్టబడరు. చివరగా తెస్సలోనికి రాసిన పత్రిక ఏమవుతుందంటే కనుక ఈరోజు దేవుని చేత ఏర్పరచబడవలసిన మందిరము, ఈరోజు దేవుని చేత కట్టబడవలసిన మందిరము ఏమవుతుందంటే కనుక దేవుని చేత కట్టబడట్లా. దేవుని చేత కట్టబడిన మందిరము, దేవుడు నియమించుకున్న మందిరం, సంఘాన్ని ఆయన రక్తము కార్చి అమూల్యమైన మందిరముగా, సజీవమైన ఆలయముగా ఆయన ఉండాలని కోరుకుంటే కనుక ఈరోజు అదేమైందంటే కనుక దేవుడు ఏర్పరచబడిన మందిరము దెయ్యం కూర్చునేదిగా మారిపోయింది. దాని స్థానము దెయ్యానికి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వారు ఆ హృదయములో సింహాసనాసీనుడై ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా యేసుక్రీస్తు వారే సింహాసనాసీనుడిగా ఉండాలి. ఆయన ఆసీనుడు అవ్వాల్సిన మందిరాన్ని ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంటే కబ్జా చేస్తుంది. చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఉంది. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడాలో దానంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాడు. దేవుని ఆలయంలో ఏం చేస్తున్నాడంటే కూర్చున్నాడు. ఏది దేవుడు అనబడుతున్నాడంటే కనుక ఇదిగో వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉండి అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అపవాది వచ్చి ఏం చెప్తుంది, నాకు మ్రొక్కు, నాకు నమస్కారం చేయి, నన్ను పూజించు అంటుంది. ఇక్కడ ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానంతటిని ఎదిరించుచు, వాక్యాన్ని ఎదిరించింది. యేసుక్రీస్తు వారిని ఎదిరించి అంటే వదిలేశాడు. యేసుక్రీస్తు వారిని దూరపరిచేసి దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు దేవుడు తను కనుపరుచుకుంటుకు దేవుని ఆలయంలో కూర్చున్నాడు గనుక ఏ విధము చేతను ఎవడను మిమ్ములను మోసపరచకుండా చూసుకోండి అంటున్నాడు. దేవుడి స్థానాన్ని కూడా ఏం చేసిందంటే అపవాది దొంగిలించేసింది. ఇంకా నేనే దేవుణ్ణి అంటే దేవుడి స్థానాన్ని కూడా ఏం చేస్తుందంటే కనుక లాక్కుంది. దేవుడి దగ్గర నుంచి కోసమా, మనుషుల దగ్గర నుంచే లాక్కుంది. దేవుడు స్థానాన్ని కూడా మనుషుల దగ్గర నుంచి లాగేసుకుంది. దానికి దాసోహం అయిపోయేలా చేస్తుంది. దానికి దాసోహం అయిపోయి దాన్నే మ్రొక్కి దాన్నే పూజించేలాగా సాతాను ఈరోజు ఏం చేస్తుందంటే కనుక కనుపరుచుకుంది. ఈరోజు సార్వత్రిక సంఘాలు కనబడట్లేదు. సార్వత్రిక సంఘాల్లో ఏం చేసేవారంటే కనుక యేసుక్రీస్తు వారిని ఆరాధించేవారు, ఆయన గురించి మాట్లాడుకునేవారు, దేవుణ్ణి ప్రకటించేవారు. ఏ బాధ అయినా గాన ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టేవారు. కానీ ఈరోజు మొరపెట్టేది కూడా కరువైపోతుందంటే కనుక దేవునికి దగ్గరయ్యే విధానం కనబడట్లేదంటే కనుక దేవునికి దూరం అయిపోతున్నారంటే కనుక ఈరోజు ఆ దేవుని స్థానాన్ని కూడా ఏం చేస్తుందంటే అపవాది
ఆక్రమించేసుకుంది. అపవాది ఆక్రమించేసింది. ఈరోజు చాలా స్థలాల్లో ఖాళీగా ఉంటే కనుక ఏం చేస్తారంటే ఆక్రమించేస్తారు. ఆ స్థలం గలవాడికి పేపర్లు ఉంటాయి, డాక్యుమెంటరీస్ ఉంటాయి, అది నా కొన్న రుజువులు ఉంటాయి. కోర్టు కేసినా కానీ ఏమవో ఆడివి నావి అంటాడు. ఎంత ఖర్చు పెట్టినా కానీ ఇవి వాడి యజమాని యొక్క సొంతం కావట్లేదు. ఎందుకని? ఆ భూమి ఖాళీగా ఉండటం వల్ల ఖాళీగా ఉన్న భూమిని ఏం చేస్తున్నారంటే కనుక ఆక్రమించేసుకుంటున్నారు. ఈరోజు ఖాళీగా మనమే ఉంచుతున్నాం కాబట్టి అపవాది వచ్చి ఏం చేస్తున్నాడంటే కనుక అందరి స్థానాల్లోనూ దేవుడిగా తిష్ట వేసి కూర్చుంటున్నాడు. ఆడు సింహాసనాన్ని తాపించేసి అపవాది సింహాసనాన్ని వేసి ఏం చేస్తున్నాడంటే కనుక జడ్జాగా కూర్చుంటున్నాడు. మరి దేవుడు బయటే తలుపు తడుతున్నాడు, తలుపు తీయండి. ఆయన స్వరము వినట్లా, ఆయన ఆలోచనకు లోబడట్లా, ఆయన మాటకు, ఆయన విధేయతకు మనిషి ఏం చేయట్లేదంటే కనుక వినిపించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే లోపల అపవాది కూర్చున్నాడు కాబట్టి దేవుడు స్థానాన్ని, పూజించే స్థానాన్ని కూడా అపవాది ఈరోజు ఏం చేశాడంటే కనుక తీసేసుకున్నాడు. ఆయన పూజించే స్థానాన్ని కూడా తీసేసుకున్నాడు. ఇప్పుడు మ్రొక్కేదంతా కూడా అపవాది యొక్క మహిమైపోతుంది. దేవుని యొక్క స్థానాన్ని అపవాది తీసుకోవడాన్ని బట్టి ఇదిగో ఈరోజు దేవుడు ఉండాల్సిన చోటు, దేవుడు సంఘము నిర్మించాల్సిన చోటు, దేవుడు ఉండాల్సిన చోటు ఈరోజు దేవుడికి స్థానం అనేది కనబడట్లేదు. కాబట్టి దేవుడు మనలో ఉండేవాడు దేవుని యొక్క సజీవమైన ఆలయముగా ఉండాలంటే కనుక ఆయన స్వరము మనం విని, ఆయన ఆలోచనకు మనము లోబడి, ఆయన కట్టడలు అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద మరలా మనం కట్టబడితే కనుక అందుకే అంటున్నాడు యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె కనబడుచున్నావు అంటున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క లేదా దేవుని యొక్క సంఘాన్ని చూడగానే మాట్లాడాలనుకున్న నియమం ఏంటంటే, ఆ ఉద్దేశం ఏంటంటే కనుక దీన్ని ఒక పోయిటరీగా, ఒక కథగా, ఒక పద్యముగా మనం చూస్తే కనుక సంఘాన్ని గురించి దేవుడు పాటగా వర్ణించాలనుకున్నాడు. సార్వత్రిక సంఘాన్ని చూసి దేవుడు ఏం పాడాలనుకున్నాడంటే, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణములే నీవు కనబడుచున్నావు. సార్వత్రిక సంఘాన్ని చూసి దేవుడు అనుకోవాల్సింది, గర్వపడాల్సింది ఏంటంటే కనుక యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణములే నాకు కనబడుచున్నావు. కానీ ఏది బాగుగా కట్టబడిన పట్టణంగా యెరూషలేము ఎక్కడ కనబడుతుంది? యెరూషలేము అంటే కనుక సంఘము. అప్పుడు పర్యాయ పదాలు క్రొత్త నిబంధనకు వస్తే కనుక సంఘము అవుతుంది. మరి ఏది ఆయనకి సుందరముగా కట్టబడిన పట్టణంగా ఎలా కనబడుతున్నాం మనం? ఆయన కోరుకునేటట్టుగా కట్టబడే పట్టణముగా మనము ఉన్నామా? ఆయన కోరుకునే పట్టణంగా ఆయన అంటున్నాడు, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కనబడుచున్నావు. ఇశ్రాయేలుకు నియమింపబోవు శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారు గోత్రములో యెహోవా గోత్రములు అక్కడ నుండి వెళ్ళుదురు అంటచ్చు. 12 గోత్రముల వారే పరలోకములో 12 సింహాసనాల మీద కూర్చుంటారు అన్నాడు కదా. ఇది యెరూషలేము గురించి, సంఘం గురించి చెప్తున్నాడు. బాగుగా కట్టబడిన పట్టణం వలె కనబడుతున్నావని. మరి మనం ఆయనకి బాగుగా కట్టబడిన పట్టణంలా కనబడాలి. మన మలినాన్ని, మనకు ముడతలను, మనకు అపవిత్రతను, మన కలంకాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి ఆయన్ను మనం ఏం చేయాలంటే కనుక మన హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించాలి, పిలవాలి. దేవా, నాలో నువ్వు రాజుగా ఉండాలి, నీవే సింహాసనశీలుడిగా ఉండాలి, నీవే నాకు ప్రభువుగా ఉండాలి, నీవే నాకు
కర్తగా, నీవే దేవుడిగా ఉండాలి. నిన్ను నేను మహిమపరచాలి, నిన్ను స్తుతించాలి, నా మందిరములో నాలో నువ్వు మాత్రమే జీవించాలి దేవా అనుకున్నప్పుడు ఆయన వస్తాడు. కానీ ఆయన్ని మనం పిలవకపోతే, ఆయన శాసనాలను, ఆయన ఆజ్ఞలను మనం పాటించకపోతే కనుక అపవాది ఏం చేస్తున్నాడంటే కనుక ఖాళీగా ఉండి ఏం చేస్తున్నాడంటే కనుక అటు ఇటు తిరుగుతున్నాడంట. ఖాళీగా ఉండి అటు ఇటు తిరుగుతున్నాడు అపవాది. ఏం చేద్దామని, ఎవరి స్థానం ఖాళీగా ఉంటే వాళ్ళకి వచ్చి తిష్ట వేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా కూడా చెప్తాడు. అక్కడ విడిచిపెట్టిన దెయ్యం అంట స్థలము దొరకక మరి 7 దెయ్యములు తీసుకుని వచ్చి వాడు ఉండే చోటుకు వచ్చి వాడితో తిష్ట వేసి కూర్చుందట. కాబట్టి మనము అపవాదికి చోటు ఇవ్వకోకుండా, అపవాది సింహాసనము మనలో ఉండకుండా, యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క హృదయ సింహాసనసీనుడై ఉన్నాడు కాబట్టి దేవుని సజీవమైన ఆలయముగా మనం ఉండాలి. ఆయన మనలో ఉండాలి, ఆయనతో మనం ఉండాలి. ఈ యొక్క ఉద్దేశాన్ని మనం ఎల్లప్పుడూ కనుక ఆలోచించగలిగితే, ఆచరించగలిగితే ఆయన మనలో ఉంటాడు. అపవాదికి మనము చోటు ఇవ్వు. అప్పుడు మనము సజీవమైన దేవుని మందిరముగా కట్టబడతాం. అపోస్తులు వేస్తున్న పునాది మీద మనం ఏం చేస్తామంటే కట్టబడతాం. దేవునికి అనుకూలమైన మందిరముగా ఏం చేస్తామంటే కట్టబడతాం. మనమే మందిరముగా, మనమే దేవుని యొక్క సహవాసము కలిగిన పిల్లలుగా కట్టబడినప్పుడు ఆయన వచ్చేటప్పుడు సంఘాన్ని ఏం చేస్తాడంటే తీసుకుని వెళ్ళిపోతాడు. సార్వత్రిక సంఘము వాక్యముతో కట్టబడేదిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.